ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అతిపెద్ద సాగునీటి వనరుగా పేరున్న సిద్ధాపురం బుడ్డ వెంకల్ రెడ్డి ఎత్తిపోతల పథకం ఇప్పుడు అభివృద్ధి పదంలో పరుగులు పెడుతోంది. కూటమి ప్రభుత్వం 80 కోట్ల రూపాయలతో చేపట్టిన మరమ్మత్తు పనులు కలెక్టర్ రాజకుమారితో కలిసి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి పరిశీలించారు. 25,000 ఎకరాలకు సాగునీరు అందుతుంటే ఆ అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే కళ్లకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే. చేతనైతే ఒక్కసారి సిద్ధాపురం చెరువు దగ్గరకు వచ్చి ఈ 2 ఏళ్లలో జరిగిన మార్పును కల్లారా చూడాలని సవాలును విసిరారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన వారి తీరు మారడం లేదంటున్న ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డితో మా ప్రతినిధి మస్తాన్ ఫేస్ టు ఫేస్. పరిశీలించిన పరిస్థితి కనుక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గారు అయితే పరిశీలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సార్. ఈ సిద్ధాపురం శ్రీశైలం నియోజకవర్గంలో బుడ్డకు డ్రీమ్ అని కూడా ఇక్కడ ప్రజలు చెప్పుకునే పరిస్థితి ఉంది. దీని లక్ష్యం ఏంటి? పూర్తిగా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు? వాస్తవంగా ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా వర్షాధారంతోనే పంటలు పండించుకునేవాళ్ళు. వర్షాలు పడితే పంటలు పండితే, లేకుంటే పంటలు పండలేని పరిస్థితి. అప్పుడు ఇది మా తండ్రి గారు మొదట ఆయన శాసనసభ్యునిగా ఉన్నప్పటి నుంచి కూడా పోరాటం చేసినాడు. అప్పుడు ఈ రాష్ట్ర బడ్జెట్లో మనకి ఇంత లేవు, ఇంత డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు. కానీ ఆయన చాలా ప్రయత్నం చేసినాడు ఈ ప్రాంత రైతులకి, ఎస్పెషల్లీ ఆత్మకూరు మండలం. ఇది ఆత్మకూరు మండలం దగ్గర 25,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని ఆయన కళ. సో ఆయన ప్రయత్నం చేసినా కుదరలేదు. మళ్ళీ మా సోదరుడు సీతారామరెడ్డి ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉంటే అప్పుడు దీనికి డిపిఆర్స్ తయారు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చి సర్వే చేపించేసి డిపిఆర్స్ కూడా రెడీ చేసినారు. ఈరోజు వీళ్ళు ఏదేదో మాట్లాడతారు. సో అందుకే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా కూటమి ప్రభుత్వం వచ్చినాక శాంక్షన్స్ తెచ్చుకొని ఇప్పుడు పనులు చేపిస్తున్నాం. ఇప్పుడు ఎన్ని ఎకరాలకు అందుతుంది? మీ లక్ష్యం రాబోయే రోజుల్లో ఎన్ని ఎకరాల వరకు మీకు ఈ అందించే అవకాశం ఉంది సిద్ధాపురం వెంకల్ రెడ్డి? వాస్తవంగా ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసినప్పుడు 23,000 ఎకరాలకు దీని కింద నీళ్లు ఇవ్వాలి. కానీ ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉండడం వల్ల 10-11,000 ఎకరాలకి ఇప్పుడు ఇస్తున్నాం. సో అందుకే అడిషనల్ వర్క్స్ ఏదైతే అంటే సార్ ఇంకా జరగాల్సిన పనులు ఏదైతే ఉండే అవన్నిటికి కూడా శాంక్షన్స్ తీసుకొచ్చేసి ఇంకా 23 ఏదైతే పెండింగ్గా 12-13,000 ఎకరాలు ఉందో దానికంతా కూడా పారిచ్చే కార్యక్రమం భాగంగానే ఇప్పుడు ఇవన్నీ శాంక్షన్స్ తెచ్చుకున్నాం. దీంతోపాటు ఈ 23,000 ఎకరాలు ఇది డిజైన్ చేసినప్పుడు ఒరిజినల్ 23,000 ఎకరాలు. దీంతోపాటు ఇంకా 5 గ్రామాల్లో 5,000-6,000 ఎకరాలు ఉంది. సో వాళ్ళకు కూడా పారించాలని ఇప్పుడు అది కూడా శాంక్షన్ తెచ్చుకున్నాం. దీని నుంచి ఇవ్వడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి ఈ వాటర్ ఏదైతే మనం దీన్ని 3 times ఫిల్ చేస్తాం. ఫారెస్ట్లో దగ్గర 50 కిలోమీటర్లు వాళ్ళు నడచాల్సి వస్తుంది కాబట్టి అన్ని చోట్ల నీటి సౌకర్యం కానివ్వండి, ప్రధానంగా నీళ్లు ఉండాలా, భోజనాలు ఉండాలి. సో అక్కడ వాళ్ళకు సేద తీరడానికి కొంత టెంట్లు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు తీసుకున్నాం. కొంత ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కొంత మనకు ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే ఇది వైల్డ్ లైఫ్ శాంచురీ ఏరియా కాబట్టి వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని ప్రతిదీ మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మొన్ననే మీటింగ్ జరిగింది 2వ తారీఖు. నిన్న 2వ తారీఖు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఎండోమెంట్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, R&B మినిస్టరు అందరు కూడా వచ్చి, నేను కూడా వెళ్ళాల్సింది వేరే కార్యక్రమం ఉండి పోలేకపోయినాను. సో మీటింగ్లో అన్ని చర్చించి వచ్చే ప్రతి సామాన్య భక్తుడికి, ఏ భక్తుడికి కూడా ఇబ్బంది జరగకుండా అన్ని వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తూనే ఉన్నాము. సో దాంట్లో భాగంగా నిన్న మీటింగ్ జరిగి ఆ డెసిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అంబటి రాంబాబు చంద్రబాబుపై వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? వీళ్ళకు చెప్తున్నా కదా, వీళ్ళని ఏం మాట్లాడాలో మాకే తెలియదు. వాళ్ళ లెక్క మాట్లాడే అలవాట్లు మాకు లేవు. అవునా? భగవంతుడు మరి ప్రతి వాడికి ఒక జ్ఞానం ఇచ్చింటాడు. అవునా? పైగా ఇంత ఉన్నతమైన స్థాయిలలోకి ఎదిగి ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయికి ఎదిగి నోరు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చేసి మాట్లాడేసేసి ఎట్లా? నేను ఈ పలానా ప్రాజెక్టు నా హయాంలో, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము ఈ ప్రాజెక్ట్ చేసినాం, కొత్తగా ఇంత ఆయకట్టు కొత్తగా అడిషనల్గా నీళ్ళు ఇచ్చినాం చూపించు ముందు. అప్పుడు కదా నువ్వు ఎదుటి వ్యక్తిని మాట్లాడగలవు. అసలు సిగ్గుందే మానం? అందుకే చెప్పినా మీకు సిగ్గు మానం మర్యాద ఏమి లేవని. అసలు రాయలసీమకు నీళ్ళు ఇచ్చింది ఎవడా? తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు కంటే ముందు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆద్యుడు. ఆయన మొదలుపెట్టిపోతే అనేక వేల కోట్ల రూపాయలు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇచ్చి దాన్ని స్థిరీకరించుకుంటూ, దాన్ని మళ్ళీ అడిషనల్గా పెంచుకుంటూ, ఎక్కడెక్కడ కొత్త ప్రాజెక్టులు అవసరం ఇందో ఇట్లా సిద్ధాపురం. ఇది ఎక్కడి నుంచి వచ్చిన నీళ్ళు? ఈ శ్రీశైలం నీళ్ళు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఎలుగోడు పోతే ఎలుగోడు నుంచి తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పోస్తున్నాం. సో ఇట్లాంటి అనేకమైన ప్రాజెక్టులు చేసినాం. అసలు ఎవరు చేశారు? మీ తండ్రి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన ఏం చేసినాడు? రాయలసీమకు ఏం చేసినాడు చెప్పు? నువ్వేం చేసినావు? పోతిరెడ్డిపాడు మేము చేసిపోతే నువ్వు ఎడల్పు చేసినావు. రాజశేఖర రెడ్డి మంచిదే చెయ్యి. నువ్వేం చేసినావు? ఎడల్పు చేసి కూడా ఆయన అంతే క్రీమ్ తిన్నాడు, పోయినా వీళ్ళంతా క్రీమ్ తినడం, పోతున్నాడు. మళ్ళీ ఇవన్నీ మేము మీ పాపాలలో మోయలేక మేము చచ్చి మళ్ళీ మేము ఆ పనులు పూర్తి చేయాలా, రైతులకు వాళ్ళకి సౌకర్యంగా ఉండేటట్టు చేయాలి. ఇవన్నీ మేము చేస్తుంటే ద్రోహం అంటే ఎట్లా?
అద్రోహమైన చూపి ముందు నువ్వు ఏమి ఇచ్చినావు రాయలసీమకు వచ్చి నీ 5 సంవత్సరాలలో ఏంది రాయలసీమ ఎక్కడ న్యాయం జరుగుతుంది చూపాలి కదా. పలానా రైతులు రోడ్డెక్కి పలానా నియోజకవర్గం కానీ గ్రామం కానీ పలానా జిల్లాలో కానీ రోడ్లెక్కి ఎవరన్నా మాకు రైతులకి అన్యాయం జరుగుతుంది, నీళ్ళు ఇవ్వలేకపోయినారు మీరు అని ఎక్కడన్నా జరుగుతుందా? కార్యక్రమం జరిగిందా? జరగబోతుందా? చెప్పండి. సూపర్ 6కి సంబంధించి సూపర్ 6 అవి ఊకే అంకెలు మాత్రమే, అది క్షేత్రస్థాయిలో జరగట్లేదు. అది ఓన్లీ ఎమ్మెల్యేల జోబులు నింపుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది తప్ప వేరేది లేదని చెప్పి కూడా ప్రతిపక్షం విమర్శిస్తున్న పరిస్థితి. దీన్ని ఏమంటారు? ముందు వాళ్ళ కార్యకర్తలను చెప్పమన్నమాట. ఇది ఇక్కడి పరిస్థితి. నీటి ఈ కుండల మారిన ప్రాజెక్టులు అయితే కనుక రాయలసీమలో దర్శనమిస్తున్నాయి తప్ప వారు చెప్పిన విధంగా అయితే కనుక వైసీపీ చెప్పిన ఆరోపణలు తప్ప వాళ్ళకి ఎటువంటి నాలెడ్జీ లేదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే రాయలసీమకు సంబంధించి అన్ని ప్రాజెక్టులు నిండు కుండల మారిన దృశ్యాలు అయితే కనుక చూసుకోవచ్చు అని కూడా బుడ్డా రాజశేఖర రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజుతో మస్తాన్.